ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ ఎంతో ప్రమాదకరంగా మారిందని సినీ హీరో సుమన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన డ్రగ్స్ పై అవగాహన ర్యాలీలో సుమన్ పాల్గొన్నారు. ఎంతో మంది డ్రగ్స్ కి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది యువత మత్తులో చిక్కుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ అలవాటుకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. దీని మీద కమిషనర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో నాకు అడిషనల్ ఎస్పీ గారు మురళీ గారు ఈ విషయం చెప్పారు. సో ఇది చాలా అవసరమైన ఒక విషయం. ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, కానీ డ్రగ్స్లో దాంట్లో జరుగుతున్న డేంజర్ అంటే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులని అంటే చంపేయడం, తర్వాత ఇంట్లో పాప పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోవడం, ఆరోగ్యం పాడైపోవడం. అంటే డ్రగ్స్లో తీసుకున్న ఎఫెక్ట్ ఏంటంటే మైండ్ చేంజ్ అయిపోతే మళ్ళీ దానికి రిపేర్ లేదు. ఇవన్నిటి ఏంటంటే మనం కాపాడుతున్నారంటే మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇక్కడ పోలీస్. పోలీస్ కూడా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తూ మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. సో ఈరోజు నేను వచ్చి చెప్పింది ఒకటే, ఇది మన దేశం, మనం కాపాడాలి. సో ఈ ప్రోగ్రామ్ని అసలు ఆర్గనైజ్ చేసిన సిపి గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ నాకు పంపించిన మురళి గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను.